చెప్పిన పని చేయడం నీకు సాత కాదా ఎరుపుగా? నీ సొంతంగా పని చేయడానికి స్వయం కృషి సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? దిస్ ఈజ్ ద ప్రొసీజర్. కాపీ పేస్ట్ కొడితే కొట్టు, లేదంటే యూ బెటర్ క్విట్. Birds born in a cage, thinks flying is an illness. ఇది నేను చెప్పాలి, ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చదివాను. ఇందాకెవడో వాని పిల్లాన్ని లేపుకొని వెళ్ళిన టర్చ్ దెంగేడు చూడు, వాడే మా బాస్. వాడికి కంప్యూటర్లో షట్ డౌన్ బటన్, సాఫ్ట్వేర్లో అప్డేట్ బటన్ తప్ప ఇంకో బటన్ తెలీదు. వానితో మాటలు పడాల్సి వస్తుంది. హీ జస్ట్ కెప్ట్ మీ ఇన్ ఎ బాక్స్, జస్ట్ లైక్ అవర్ పేరెంట్స్, గవర్నమెంట్ అండ్ గాడ్. మనిషికి ఫ్రీడమ్ కావాలి. అది నచ్చిన పని చేసినప్పుడు, ప్రేమించిన వాళ్ళని హక్ చేసుకున్నప్పుడు, అండ్ ఈఎంఐలన్నీ క్లియర్ అయినప్పుడు ఫీల్ అవుతుంది. కానీ నేను ఫస్ట్ టైం మ్యాస్టర్బేట్ చేసినప్పుడు తప్ప ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. లైఫ్లో అడ్వెంచర్ అండ్ హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు. ఎలా అయినా బాక్స్లోంచి బయటికి రావాలి. బాక్స్లో నుంచి బయటికి రావడం అంత కంఫర్టబుల్ కాదు. బట్ కంఫర్ట్ ఈజంట్ ఎ మ్యాన్ థింగ్. అరే సప్పుడు చేయకుంటుందా, ఓనర్ ఆంటీతో వాడలేం. రమ్మంటే నించొని చూస్తావేందిరా? అరే ఇప్పటికే ఫుల్ అలసిపోయి ఉన్నా, ప్లీజ్ రా వచ్చేసి. అరే రమ్మంటే నవ్వుతావేందిరా? నన్ను కొట్టరా ఒకసారి. రేయ్ టైం ఏంది, కొట్టడం ఏంది? అడుగు దెంగేద్దాంపా. రేయ్ నేనే కదరా కొట్టు నన్ను ఒకసారి. పిచ్చేమన్నా పట్టిందారా? అమ్మల్లంజోడ్కా, నిజంగా కొట్టినవేందిరా? ముందు పన్నోడు గే దారా. లంచోడు కానీ చువ్వ దొరికిందారా నిన్ను. కోలమ్మ గళ్ళ కోకి కాకమ్మ చూపు పైన ఉన్నట్టుండు. నవ్వుతున్నావు ఏమరా పూకా? కాకెత్తుకెళ్ళ కోరి తీర్చుకోవా. ఫ్రీడమ్ కావాలంటే ఫైట్ చేయాలి, కానీ అది ఎవరితో చేస్తున్నామో అది ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు నీతో నువ్వు ఫైట్ చేయాలి. ఫక్ సొసైటీ, ఫక్ సిస్టమ్, కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. Birds born in a cage never truly live, they just survive. ఇది నేనే చెప్తున్నా. మడ్డాగడు. ఇది మనం మళ్ళీ ఇంకోసారి చేయాలిరా. దెబ్బలు తాకితే తాకినాయి కానీ ఈరోజు మంచిగా వండుకుంటా. ఎగ్రాలని ఆలోచన రాని పక్షి బ్రతికి వేసి.
టుమారో ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్. రేపటి నుంచి నాకు నచ్చింది మాత్రమే చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. Fight for yourself, for what you love. It's better than jerking off.